హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈపీఎఫ్ఓ ఖాతాదారులకైతే ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అయితే ఈపీఎఫ్ఓని నిధి ఆప్కే నిఖాత్ ప్రోగ్రామ్ ద్వారా దేశంలోని అన్ని జిల్లాల్లో భారీ డిస్ట్రిక్ట్స్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ను అయితే నిర్వహిస్తుంది ఫ్రెండ్స్. ఇది నిజంగా ఈపీఎఫ్ఓ ఖాతాదారులకైతే ఒక శుభార్త అనుకోవచ్చు. అయితే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈపీఎఫ్ఓలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, అంటే చాలా సంవత్సరాల నుంచి సాల్వ్ కానీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయడానికి అయితే ఈ ప్రోగ్రామ్ని అయితే ఈపీఎఫ్ఓ అనేది నిర్వహిస్తుంది. సో ఈ నిధి ఆప్కే నిఖాత్ 2.0 అనేది ఎంప్లాయర్స్కి ఫిర్యాదులకు సంబంధించిందే కాకుండా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అధికారులతో కూడా సమాచార మార్పిడికి అయితే ఒక వేదికను అయితే చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్ అనేది. సో ఈ ప్రోగ్రాంలో ఆన్లైన్ క్లెయిమ్ వంటివి కాకుండానే ఈపీఎఫ్ఓకు సంబంధించిన చాలా రకాలైన సమస్యలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో ఈపీఎఫ్ఓ విత్డ్రాకు సంబంధించినవి కానివ్వండి, పోర్టల్ లాగిన్కి సంబంధించి అంటే లాగిన్ అయ్యేటప్పుడు ఏమైనా సమస్యలు కానీ, కేవైసీ, ముఖ్యంగా కేవైసీలో ఏమైనా సమస్యలు కానీ, అంటే డేట్ ఆఫ్ బర్త్ లేదా ఈ ఆధార్ యాడ్ చేసేటప్పుడు కానీ, అంటే ఈపీఎఫ్ఓలో నేమ్ ఒక విధంగా ఉండి ఆధార్లో ఒక విధంగా ఉండి, సో అది ఈ అప్డేట్ కాకపోయి ఉంటే మీరు ఎంప్లాయర్స్కి కానీ ఈపీఎఫ్ఓలో కానీ ఫిర్యాదు చేసినా కానీ ఆ సమస్య అనేది పరిష్కారం కాకపోతే, సో ఈ వేదిక ద్వారానైతే సమస్యను అయితే పరిష్కరించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా అనేక ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూనే ఉంటాం కాబట్టి, సో అయితే ఇందులో ఈపీఎఫ్ఓ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేవి ఉంటాయి, కొన్ని సాల్వ్ కానీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారికి అయితే గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. సో చాలా సంవత్సరాలుగా పరిష్కరించలేని సమస్యలు అయితే, సో వాళ్ళైతే మీ దగ్గరనే, అంటే రీజనల్ ఏరియాస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, డిస్ట్రిక్ట్స్లో కొన్ని క్యాంపులు అయితే ఏర్పాటు చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ క్యాంప్లో మీకు ఏమైనా ఈపీఎఫ్కి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ, అంటే మీకు ఇప్పటికి కూడా సాల్వ్ కానీ అవి ఉంటే మాత్రం ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి ఫ్రెండ్స్. సో నిజంగా ఇది ఈపీఎఫ్ఓ ఆఫీస్లో పరిష్కారం కాకపోయినా కానీ ఇక్కడ పరిష్కారం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అయితే ఇది 29/1/2024 రోజున అంటే క్యాంప్ ఏర్పాటు చేసిన ఫ్రెండ్స్, మండే రోజు మీకు ఈపీఎఫ్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా 100% అయితే ఇక్కడ సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో తెలుగు రాష్ట్రాల్లో రీజనల్ ఆఫీసులో, డిస్ట్రిక్ట్స్లో అయితే ఏర్పాటు చేసిన ఫ్రెండ్స్. నేను దానికి సంబంధించిన మీకు చూపిస్తాను లిస్టు. సో ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు డీటెయిల్స్ ఆఫ్ క్యాంప్స్ అండర్ నిధి ఆప్కే నిఖాత్ 2.0 29th January 2024 మండే రోజు. సో ఇక్కడ రీజనల్ ఆఫీస్ అని ఉంది, డిస్ట్రిక్ట్ నేము, వెన్యూ అండ్ అడ్రస్. అంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు అనేది కూడా అడ్రస్తో సహా వీళ్ళు డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో ఈ వీడియో చూసిన వారు ఎవరైనా ఈపీఎఫ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీకు సంబంధించిన మీ డిస్టిక్లో ఆ ఏరియాలో రీజనల్ ఆఫీసులో అక్కడ అడ్రస్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి అయితే మీ సమస్య అనేది అక్కడ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఆంధ్ర సైడ్ అయితే గుంటూరులో చూడొచ్చు, ఇక్కడ డిస్టిక్ నేమ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కృష్ణా, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు, సో ఇట్లా రాజమహేంద్రవరం, కడప, సో చాలా డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా విశాఖపట్నం, సో ఇక్కడ అడ్రస్ కూడా ఉంటుంది చూడొచ్చు, ఇక్కడ పక్కన అడ్రస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు ఆ ఏరియా వారు అయితే అక్కడికి వెళ్ళి అయితే మీకు సంబంధించిన ఈపీఎఫ్కి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా, అంటే మీకు సాల్వ్ కానీ ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అది అక్కడ సాల్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను చూపిస్తాను తెలంగాణలో కూడా. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, సూర్యాపేట, యాదగిరి, భువనగిరి, హైదరాబాద్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ హైదరాబాద్ 2. సో అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల. సో మన ఛానల్ని డైలీ ఫాలో అవుతున్న వారికి ఏమైనా సమస్యలు ఉంటే మాత్రం ఈపీఎఫ్ఓలో ఈ దిగువ అడ్రస్లోకి అయితే మీరు వెళ్ళండి. అక్కడ మీకు సంబంధించిన ప్రాబ్లం అయితే సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అక్కడ మీ ఈపీఎఫ్ఓ అధికారులు ఉంటారు. సో వారికైతే మీ ప్రాబ్లం అనేది చెప్పండి. సో ఎందుకంటే నేను పదే ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రోగ్రాం గురించి,
నాకు రీసెంట్గా ఒకరు కాల్ చేసి చెప్పారు. అయితే వాళ్ళ ఫాదర్కి అనేది పెన్షన్ వస్తుంది ఫ్రెండ్స్, పెన్షన్ వస్తుంది. బట్ అతను అప్పుడు చూసుకోలేదో ఏమో కానీ వాళ్ళ ఫాదర్ అనేది ఎక్స్పైర్ అయిపోయారు. ఎక్స్పైర్ అయిపోతే ఇప్పుడు ఏమైందంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది చేంజ్ ఉంది ఫ్రెండ్స్. అంటే ఆధార్లో ఉన్న విధంగా పిఎఫ్లో డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా లేదు. సో ఇప్పుడు ఆ పిఎఫ్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉండాలి కాబట్టి ఇప్పుడు అతను పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాత్రం అది కావట్లేదు. అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి ఏదైనా ఇంకా ఆల్టర్నేట్గా ఏదైనా సర్టిఫికేట్ ఉంటే తీసుకురమ్మని అయితే వాళ్ళు చెప్తున్నారట. సో ఆ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే వాళ్ళ దగ్గర లేదు, ఒక ఆధార్ కార్డే ఉంది. సో నేను రీసెంట్గా ఒక వీడియో కూడా చేశాను. అంటే డేట్ ఆఫ్ బర్త్కి అనేది ఆధార్ అనేది తీసుకోవట్లేదు, ఆధార్ను బేస్ చేసుకొని అయితే డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయడానికి వీల్లేదని ఈ రీసెంట్గా ఒక ఈపీఎఫ్ అనేది ఒక సర్క్యులర్ విడుదల చేసిందని మీకు ఒక వీడియో చేశాను కదా, అది చూసే ఉంటారు. సో ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయడానికి అయితే ఆధార్ అయితే తీసుకోవడం లేదు. సో ఇప్పుడు అతని దగ్గర ఆధార్ కార్డు ఉంది కాబట్టి ఆధార్లో ఉన్న విధంగా డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయడం కుదరదు కాబట్టి సో ఇట్లా ఎక్కడికి వెళ్ళినా కావట్లేదు అని అయితే మనకు కాల్ చేసి అడగడం జరిగింది. సో ఇప్పుడు అలాంటి వారికి అయితే ఈ ప్రోగ్రామ్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారైతే నేరుగా మీ దగ్గరలో ఉన్న రీజనల్ ఆఫీస్లో ఈ అడ్రస్ను చెక్ చేసుకొని అక్కడికి వెళ్ళైతే మీరు మీ యొక్క ప్రాబ్లం అనేది చెప్పండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో. ఈ నిధి ఆప్కే నిఖాత్ 2.0కి సంబంధించి అంటే అంతకుముందు కూడా ఈపీఎఫ్ అనేది ఇలాంటి ప్రోగ్రాంలు అనేది నిర్వహించింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా జనవరి 29th రోజు అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇదైతే అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్, చాలామంది చాలా రకాల సమస్యలు ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియోని అసలు లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో బాయ్ ఫ్రెండ్స్.